శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమమ సురాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు మాకు అంటే 1976లో విడుదలైంది అనుకుంటా సినిమా. అది అంతులేని కథ అని చాలా బ్రహ్మాండం బాగా ఆడింది. అది అందరికీ బాగా నచ్చిన సినిమా ఆ రోజుల్లో. అది దాంట్లో ఒక పాట ఉంది, కళ్ళలో ఉన్నదేదో అన్న మాట. అది పాట చాలా బాగుంటుంది. ఆ పాట అసలు ప్రాక్టీస్ ఎప్పుడు చేయలేదు. కాదంటే దీనికి ఒక చిన్న హిస్టరీ ఏంటంటే, మేము అందరం ఫిల్మ్ టాల్ స్క్రీన్లో కూడా అందరం గుంటూరు ఎక్కడో ప్రయాణం వెళుతుంటే బస్సుల్లో ఉన్నప్పుడు అప్పుడు బ్రహ్మానందం అని చెప్పి ఆయన వైలిన్ వాయించేవాడు. తర్వాత ఇది దాన్ని ఏమంటాం కీబోర్డు ప్రాక్టీస్ చేసాడు. తర్వాత అశోక్ గురజాలే, దత్తాత్రేయులు గారు, మేము అందరం మనోజ్ కుమార్ మేము అందరం వెళ్ళేవాడు. దాంట్లో అప్పుడు డిస్కస్ చేసుకునేవారు, ఈ పాట బాగుంటుంది ఆ పాట బాగుంది అనుకుంటున్నాం. నాకు అంత పాటలకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా. అప్పుడు ఏదో మ్యూజిక్ నోటేషన్ ఉంటే వాయించేవాడిని. అప్పుడు వచ్చినప్పుడు అనుకున్నాను, ఒకసారి విన్నాను ఆ పాటను. తర్వాత విన్నా కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు కూడా సంగీత నోటేషన్ లేకుండా పాట పాడుకుంటూ దాని ప్రకారంగా నేను వాయించి చూపిస్తాను మీకు. కానీ పాటలో చాలా డెప్త్ ఉన్న పాట, సాహిత్యం చాలా బాగుంది. నేను వినిపిస్తుంది. కళ్ళలో ఉన్నదేదో అనేది 1976లో విడుదలైన క్లాసిక్ తెలుగు చలనచిత్రం అంతులేని కథలోని అత్యంత భావోద్వేగమైన పాట. ఈ పాటను ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయరాయ్గా జానకి గారు గానం చేశారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు అందించారు. ఇప్పుడు నిజంగా ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఇదే ఇవాళ 25వ తారీఖు జనవరి 2026. పాపం ఈ మధ్యన 2-3 రోజుల క్రితం పాపం జానకి గారు వాళ్ళ అబ్బాయి పోయారని చెప్పేసి న్యూస్ కూడా విన్నాను. ఎంత బాధ అనిపిస్తుందో చూడండి. పాపం అంత బ్రహ్మాండంగా పాట పాడినాడు కూడా. ఇవాళ రోజున ఆవిడకి ఏమిటంటే ఎవరున్నారు దిక్కంటే ఎంతో చాలా పిట్టిబుల్గా కేసు అనిపిస్తుంది అన్నమాట. చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆవిడ పాడి ఎంత అద్భుతంగా పాడారు వాళ్ళు. ఆ డైరెక్షన్ అంతా కూడా మనల్ని అంతలా జస్టిఫికేట్ చేయకపోయినా నాకేమిటంటే మనసులో అనిపిస్తుంది, వెంటనే చేసేయకపోతే మళ్ళీ రేపన్నది నాకు తెలియదు కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. ఆశీర్వదించండి. అందరికీ పిల్లలకి అందరూ నేర్పించి చక్కగా ఇలాంటి సాహిత్యం పాటలు నేర్పిస్తుంటే వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. చాలా ఎల్లకాలం అంటే ఇది ఫర్ ఎవర్ గ్రీన్ అన్నమాట అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఇంకా పాటలు వివరాలు మరియు సారాంశం ఎలా ఉందంటే, అంతులేని కదా 1976. నటినట్లు జయప్రద, రజనీకాంత్, గాయని ఎస్ జానకి, సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఈ సందర్భంలో పాటలో నాయిక జయప్రద తన అంతర్గత బాధను, మనోవేదనను కళ్ళ ద్వారా వ్యక్తపరుస్తుంది. పాటలో ముఖ్యాంశం ఏంటంటే, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసును, తన మనసులోని వేదన తనకే తెలుసునని ఇతరులకు అర్థం కాదని ఈ పల్లవి చెబుతుంది. అర్థం, మనిషి తన కష్టాన్ని, బాధను బయటకు చెప్పుకోలేక లోపలే కుమిలిపోవడాన్ని ఈ పాటల అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. తానేమంటే వెలుగిచ్చే దీపం తన తాపాన్ని బయట పెట్టుకోనట్లు నాయిక తన బాధను దాచుకుంటుంది. ప్రాముఖ్యత ఈ పాట తెలుగు చలనచిత్ర పరిశ్రమ అత్యంత ఆదరణ పొందిన విషాద గీతాలలో ఒకటిగా నిలిచిపోయింది. కానీ నిజంగా విషాద గీతాన్ని కాదు, చాలా డెప్త్ను పాట అన్నమాట. నిజంగా చెప్పాలండి నాకు ఇది నేను ఒకసారి మామూలుగా ఎలా ఉంటుందో కొంచెం మామూలు చూపిస్తాను నాకు వచ్చినంత వరకు పాట. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. అలాగే తర్వాత, నే వెళ్ళుదారి ఓ ముళ్ళదారి, రాలేరు ఎవరు నాతో చేరి, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు. ఇంకో చరణం పెట్టి, వేసవిలోను వానలు రావా కోవెలశిలకు జీవం రాదా, జరిగిన నాడే జరుగును అన్నీ, జరిగిన నాడే తెలియను కొన్ని, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకి